Daily. Taste the Daily. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రాజీనామా చేశానని కవిత చెబుతుండగా ఇక ఎందుకు ఆమె ఆమోదం చర్చ కూడా సాగుతుంది. తాజాగా కవిత రాజీనామా అంశంపై స్పందించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా ఆమోదించాలని కవిత తనకు ఫోన్ చేశారని చెప్పారు. అయితే మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. రాజీనామా అంశం మళ్లీ తన దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మీడియా ముఖంగా కూడా రాజీనామా చేస్తూ స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా పత్రాన్ని కూడా ఏదైతే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించడం జరిగింది. ఆ విషయంలో ఏదైతే రాజీనామా ఆమోదించాలనే విషయం పైన కూడా స్వయంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫోన్ ద్వారా కూడా సమాచారం అందించినట్లుగా కూడా అప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఈ విషయానికి ఏదైతే రాజీనామాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆమె చేసినటువంటి రాజీనామా, ఎమ్మెల్సీ పదవికి చేసినటువంటి రాజీనామా ఇప్పటి వరకు కూడా ఆమోదం పొందలేదు. దీనిపైన కూడా కొంత ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఈ విషయం పైన ఈ రోజు శాసన మండలి చైర్మన్ చిట్ చాట్ లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్సీ పదవికి కవిత చేసినటువంటి రాజీనామా విషయంలో తనతోటి మాట్లాడిన విషయం వాస్తవం, రాజీనామా పత్రానికి సంబంధించి నా దగ్గరికి వచ్చిన విషయం కూడా వాస్తవమే. కానీ ఆవేశంలో నిర్ణయం తీసుకొని రాజీనామా చేశారు, మరొకసారి ఆలోచించాలంటూ కూడా తను సలహా ఇచ్చినట్టుగా కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు ఈ రాజీనామా విషయానికి సంబంధించి ఎప్పుడైతే రాజీనామా పత్రం పంపించిందో ఆ సమయంలోనే ఫోన్ ద్వారా మాట్లాడారు తప్ప మళ్ళీ ఆ రాజీనామా విషయానికి సంబంధించి మాత్రం ఎలాంటి సమాచారం గాని మళ్ళీ ఫోన్ కాల్ గాని చేసిన సిచ్యువేషన్ లేదనేది కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా తొందరపాటుతోటి నిర్ణయం తీసుకొని రాజీనామా చేసిందనేది కూడా కొంత ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆవేశంలో తీసుకున్న నిర్ణయం తర్వాత ఏ విధంగా దారి తీస్తుందనే విషయం పైన కూడా ఆయన ఆలోచించుకోవాలంటూ కూడా కొంచెం సలహా ఇచ్చినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే ఇటు కేసీఆర్ కుటుంబానికి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ, ఇటు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కొంత మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు పైన కూడా, అటు సంతోష్ పైన కూడా, ఇటు కొంతమంది నాయకుల పైన, జగదీష్ రెడ్డి పైన కూడా ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవి బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చింది కాబట్టి అందులో నేను ఆ పదవికి కూడా రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆమె స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసి పంపించడం జరిగింది. మీడియా సమావేశంలో కూడా ఆమె రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆ రాజీనామా విషయానికి సంబంధించి మరి ఎందుకు మళ్ళీ ఆమోదించడం లేదు అనే విషయం ఈ రోజు మండలి చైర్మన్ గా ఉన్నటువంటి సుఖేందర్ రెడ్డి వద్ద ప్రస్తావించిన సమయంలో ఆయన పంపించిన మాట వాస్తవమే, కానీ ఆ విషయం పైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనేది కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. దీనిపైన మరి కవిత మళ్ళీ తన రాజీనామాను ఆమోదించాలని చెప్పి మండలి చైర్మన్ సమాచారం ఇస్తుందా, కలిసి మరి రిక్వెస్ట్ చేస్తుందా అనే విషయం పైన కూడా కొంత సస్పెన్షన్ సాగుతుందని చెప్పొచ్చు. ఇటు పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి నాకు ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి వద్దనేది ఆమె ధీమాతోటి ఉండడంతో రాజీనామా చేసింది కాబట్టి, మరి ఇటు స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసింది కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అనే విషయం పైన కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదనేది కూడా మండలి చైర్మన్ చెప్తున్న సిచ్యువేషన్ లో ఈమె రాజీనామా ఆమోదిస్తారా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠ లేపుతుంది. ఎందుకంటే రాజీనామా ఫార్మాట్ లోనే, స్పీకర్ ఫార్మాట్ లోనే ఉన్నా కూడా ఎందుకు ఆమోదించలేదనేది కూడా ప్రశ్నగా మిగులుతుంది. ఇటు కవిత కూడా ఆ విషయాన్ని మళ్ళీ ఎక్కడ ప్రస్తావించకపోవడం, తన పరంగా అంటే ఎమ్మెల్సీగా నాకు పదవికి రాజీనామా చేస్తున్నా అని పంపించడం వరకే తన బాధ్యతగా ఆమె ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సిన ఎవరు నిర్ణయం తీసుకోవాలనే అంశం పైన మాత్రం చూస్తే మాత్రం ఇటు స్పీకర్ ఫార్మాట్ లోనే ఉంది కాబట్టి
వీళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ కవిత రాజీనామా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా విషయంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అసలు ఆమోదిస్తారా లేదా అనేది కూడా కొంత అనుమానం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆమె పార్టీకి పరంగా కూడా కొంత దూరం ఉంటున్న నేపథ్యంలో ఇటు జాగృతి పరంగానే ఆమె కార్యకలాపాలు చేపడుతున్న నేపథ్యంలో ముందు కొన్ని కార్యక్రమాలు కూడా జాగృతి పరంగానే చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి ఖచ్చితంగా నేను రాజీనామా చేశాను, అది ఆమోదించాలనేది మళ్ళీ ఒకసారి మండలి చైర్మన్ కి సమాచారం ఇస్తే తప్ప దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడటం లేదు. రైట్, థ్యాంక్ యూ జనయ్య.